హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈ వీడియో వచ్చేసి ఉగాది నాడు మార్నింగ్ అండి. మార్నింగే లేచిన వెంటనే ఇంటి పని చేసేసుకొని ఉగాది పచ్చడి కూడా చేసుకున్నామండి. దేవుడికి పెట్టేసుకుని దీపారాధన కూడా చేసేసుకుని తినేసాము. ఈ తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి. పిల్లలందరూ ఉన్నారు కదా! ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కింద. ఇది మనకి తెలుగులోని కొత్త సంవత్సరం కదండీ! అందుకైతే కేక్ కట్ చేసుకున్నాము. అమ్మమ్మ ఉంటే అమ్మమ్మతో కట్ చేయించాము. అంతే ఉగాది పచ్చడంతా ప్రాసెస్ తీద్దాం అనుకున్నాను కానండి గుర్తులేదు. ఉదయాన్నే పని హడావిడండి పిల్లలతోటి అసలు ఖాళీ లేదు. ఇవన్నీ చేసుకునేటప్పటికైతే టైం అయిపోయింది. 11:30, 12కి కేక్ కట్ చేసుకున్నాం మేము. పిల్లలున్నారు కదా! బాగుంది సరదాగా అని కేక్ అయితే కట్ చేసుకున్నామండి. మాకు అమావాస్య నాడైతే గుడికి వెళ్లి ఉపారం పెట్టుకుంటామండి. అంటే ఉగాది ముందు రోజు అమావాస్య కదండీ! ఆ రోజైతే మా ఊరు గ్రామ దేవత నూకాలమ్మ తల్లికైతే వెళ్లి పసుపు కుంకాలిచ్చేసి వెళ్ళి వచ్చేసామండి గుడికి. నెక్స్ట్ డే ఉగాది నాడైతే ఇంటికాడే పెట్టుకుంటామండి పచ్చడి చేసుకొని. అమ్మమ్మ అయితే కట్ చేసింది కదా! ఫస్ట్ ఎవరికి పెడతదా అని అందరం చూసామండి. ఎలాగన్నా తల్లి తల్లి అనిపించుకుందమాట. ఫస్ట్ ఆళ్ళ అమ్మాయినంటే మా అమ్మకైతే పెట్టింది. ఫస్ట్ కూతురికి పెట్టాక ఉన్న వాళ్ళందరికీ పెట్టిందండి. అంటే నెక్స్ట్ అయితే అక్కకి, తర్వాత నాకు, తర్వాత పెద్దల నుంచి చిన్న వరకు అలా వరుసగా అయితే పెట్టింది. మేమందరం అయితే వెయిట్ చేస్తాం. ఎవరికి పెడతదో చూస్తామని అనేటడికి అమ్మని పిలిచేటప్పుడు అందరం అయితే నవ్వుకున్నాం మాట. ఎవలి తల్లి ఆళ్ళకే కదా! ఫస్ట్ మా అమ్మ అయితే మాకు పెడతది కదా! అలాగైతే వాళ్ళ అమ్మ మా అమ్మకి పెట్టుకుంది. నెక్స్ట్ డే అయితే ఉగాది ఎళ్ళిన మూడో రోజైతే మేము మంగళవారము అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళామండి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనైతే దండమ్మ అమ్మవారి పండగండి. ఆ ఊర్లోనైతే ఉగాదికి బాగా చేసుకుంటారు. వాళ్ళ గ్రామ దేవత అన్నమాట. అక్కడైతే అమ్మకి ఏదో మొక్కుందంటే అక్కాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు మొక్కుందంటే మొక్కు తీర్చుకోవడానికైతే అందరం అయితే ఆటో పెట్టేసుకొని మార్నింగే వెళ్ళామండి. 2 డేస్ ఉండడానికైతే వెళ్ళలేదు. మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ అయితే వచ్చేసామండి. అందుకే వెహికల్ పెట్టుకొని అయితే వెళ్ళామండి. నెక్స్ట్ అయితే ముందు లోపలికెళ్ళేటప్పుడే కొబ్బరికాయ కొట్టేసుకోమన్నారని కొబ్బరికాయ కొట్టేసుకున్నామండి. ఇవన్నీ గరగలంటారు కదండీ! ఊరేగింపుకొచ్చినప్పుడు ఇయన్నీ నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపుకైతే వస్తారండి. మా చిన్నప్పుడైతే ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తక్కువైపోయాయి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. లోపలికల్లా వెళ్ళామండి. మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అవుతే మా ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళేటప్పటికి 11:30 అయ్యిందండి. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే భోజనాలు చేసి 3:30కి అలాగైతే గుడికెళ్ళామండి. మళ్ళీ నైట్ అయిపోతే ఖాళీ ఉండదు. అందరూ నైట్ టైమ్ చేసి పళ్ళిచ్చుకోవడానికొస్తారండి పసుపు, కుంకాలుని. అందుకు మాకు మళ్ళీ పిల్లలతో అయితే రష్‌గా ఉంటే అవ్వదని 4కి ఆ టైంకయితే ఎళ్ళిపోయామండి. చాలా ఖాళీగా ఉంది. లోపలికి కూడా వెళ్ళామండి. చూసారు కదా! ఈ తల్లేనండి దడ్డమ్మంటారు. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అన్నమాట ఈ తల్లి. పిల్లలు లేనోళ్ళకైతే ఈ తల్లి దగ్గరికొచ్చి అడిగితే పిల్లలైతే కన్ఫర్మ్‌గా పుడతారండి. ఇంతకీ అమ్మ మొక్కన్నాను కదా! అక్కకి మ్యారేజ్ అయిన వెంటనే 1 ఇయర్ వరకునైతే పిల్లలు లేరండి. ఇప్పుడోళ్ళందరూ ఏంటి చాలా కంగారు పడిపోతారు కదా! అందుకైతే ఊరికే మా అమ్మ టెన్షన్ పెట్టేసుకొని ఈ దండమ్మ దగ్గర నుంచయితే చీర తెప్పించమందండి. పెద్దమ్మ ఆళ్ళది ఊరే కదా! బయట గరగలు చూపిచ్చాను కదండీ! ఆ గరగలకు కట్టిన చీరని ఇస్తారండి ఆళ్ళడిగితే. అది తీసుకొని వచ్చి మనం ఉతకకుండా అయితే డైరెక్ట్‌గా మనం కట్టుకొని ఒక రోజంతా నిద్ర చేసిన తర్వాత ఇప్పేసుకుంటే పిల్లలైతే పుడతారంటండి. అలాగైతే తీసుకొచ్చారు అక్కకి. అలా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పుడో అక్కయితే కన్సీవ్ అయిందండి. అంటే అప్పుడు 1 ఇయర్ అంటే ఇప్పుడు చాలా టెన్షన్ పడిపోతున్నారు గదా! పెద్ద టైమయితే కాదు. కానీ మా అమ్మ కంగారు అలాంటిది అప్పుడు. ఇంకైతే అలా తెచ్చుకున్నాకనేమో బాబు పుట్టాడు అక్కకి. అప్పటినుంచినైతే చీర, జాకెట్టు, అంటుపళ్ళు ఇయన్నీ పసుపు, కుంకాలు ఇద్దామని మొక్కుందంట. అప్పటి నుంచి అయితే అవ్వలేదు. ఏదో ఒక కారణం వచ్చి అడ్డంకుల వల్ల అయితే మాకు ఈ మొక్కయితే తీరలేదండి. నాకు పిల్లలు పుట్టేసారు కానీ ఇప్పుడు తీర్చుకుందండి మా అమ్మ. నెక్స్ట్ అయితే అందరం మనవల్ని తీసుకెళ్ళి నలుగురిని ఆ దండమ్మకైతే పళ్ళిచ్చుకుందండి. చూసారు కదా! చాలా మహిమగల అమ్మయితే. మీకు ఎవరికన్నా ఇలా ప్రాబ్లమ్ ఉందనుకుంటే ఇక్కడికైతే వెళ్ళొచ్చు. ఇది రాజమండ్రి దగ్గర వడిసలేరు ఉంటది కదండీ! ఆ ఊర్లో ఉంటుంది ఈ టెంపులు. అమ్మమ్మ గారు వాళ్ళ ఊరైతే వడిసలేరండి. మీకు చాలా మందికి రాజమండ్రి సైడ్ అయితే తెలుస్తుంది ఈ వీడియో చూస్తేను.
నెక్స్ట్ అయితే నైట్ టైమ్ ఎళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. నేను చెప్పాను గదా! మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికొచ్చేయాలని. అందుకైతే ఇంక నైట్ టైమ్ అయ్యే వరకు ఉండకుండా త్వరగా అయితే పళ్ళిచ్చేసి మళ్ళీ బయలుదేరిపోయామండి. మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికైతే 8 అయ్యింది. ఇక్కడైతే పసుపు, కుంకాలు అంటే ఇక్కడ తిరుపతికైతే పానకం ఇయన్నీ ఇస్తారన్నమాటండి. అవన్నీ సమర్పించేసి దండం పెట్టేసుకొని బయటికైతే వచ్చామండి. అప్పుడైతే మా తమ్ముడికి ఫోటో తీయరా అని ఇస్తేనేమో ఆడైతే వీడియో తీసాడండి ఫోటో తీయమంటేను. వాడే వీడియో తీయడం మాట ఈరోజైతేను. తీరా నేను పసుపు, కుంకుమ పెడతాను కదా అమ్మవారికి. నువ్వు వీడియో తీరా ఖాళీగా ఉన్నావు కదా అంటే ఆడైతే ఇలా తీసాడు. నెక్స్ట్ అయితే బయటకొచ్చి అయన్నీ నెత్తి మీద పెట్టుకున్నాము. ఊరేగింపొచ్చినప్పుడైతే పెట్టమంటే పెడతారండి. కానీ మేము ఈవినింగ్ వరకు ఉండడం లేదు కదా! ఫస్ట్ రోజు కూడా రాలేదు. ఇంక అందుకే అక్కడ కొంచెంసేపు ఇలాగా తల మీద పెట్టేసుకొని పిల్లలకి గూడా పెట్టేసామండి అందరూని. వన్ బై వన్ అయితే పెట్టుకున్నాము. చాలా మంచిదండి. చూసారు కదా! ఆ గరగకి చీర కట్టారు కదా! అదైతే కొత్త చీర తీసిస్తామండి మనమే. ఎవరికి కావాలనుకుంటే ఆళ్ళు తీసిచ్చుకోవచ్చు. ఇచ్చాకనేమో అలా కట్టిన తర్వాత ఊరేగింపు అయిన తర్వాత పండగయిన తర్వాతయితే మనకి ఇప్పి ఇస్తారండి ఆ చీరని. ఆ చీర మనం కట్టుకొని ఇప్పేసి ఉతకకుండా ఇంకోళ్ళు గూడా కట్టుకోవచ్చు. అలా కట్టుకున్న వాళ్ళందరికీ అయితే సంతానం అయితే కలుగుతుంది. ఇంక చెప్పాను గదండీ! నెక్స్ట్ మంత్ అయితే అక్కకైతే ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబయితే పుట్టాడు. వాడికైతే ఇప్పుడు 8 ఇయర్స్ గూడా వచ్చేసాయి. కానీ మా అమ్మకి మొక్కు తీర్చలేదు. ఇప్పుడైతే తీరిందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకైతే బాగా దర్శనం అయితే జరిగింది. లోపటికల్లా వెళ్ళామండి. నెక్స్ట్ అయితే వన్ బై వన్ పెట్టేసుకున్నాం గదా! ఇంగో ఈడే మా తమ్ముడు. వీడియో తీయమంటే అలా తీసాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడో. భలే తీసావురా అని అడిగితేను నవ్వుతున్నాడమాట. నెక్స్ట్ అయితే ఈ గుడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఆ గుడి వెనకాలే ఇంకొన్ని నూకాలమ్మ గుడి అయితే ఉందండి. ఆ గుడికి గూడా వెళ్ళి పనిలో పని పళ్ళు, పసుపు, కుంకుమ అయితే ఇచ్చేసుకున్నామండి. ఇదైతే చిన్న గుడి. చూసారు కదా! ఇక్కడికి గూడా వచ్చి అన్నీ ఇచ్చేసుకున్నాము. ఈ గుడిలో అయితే అమ్మవారికి కళ్ళు గూడా తీసుకెళ్తారంట. ఆ రోజైతే మాకెక్కడ దొరకలేదండి తీసుకెళ్ళడానికి. నార్మల్‌గా పండగ రోజైతే అక్కడే అమ్ముతారంట. కొనేసి తీసుకెళ్తారంట అమ్మవారికి. ఇదైతే నూకాలమ్మ తల్లి గుడండి. ఇక్కడ గూడా మేము దర్శనం చేసేసుకొని రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోయామండి. అంతేనండి. ఉగాది నాడు వ్లాగ్ మీకెలాగనిపించిందన్నది కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి.